ప్రజల అంశమా ప్రభుత్వ పంతమా? ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న ఒక అంశానికి సంచలనత జోడించి దాన్ని ఒక వీధి తగవుగా మార్చి నిర్వీర్యం చేయడం పాలకులు అనుసరించే ఒక ఎత్తుగడ. సమాజం తరపు నుంచి వ్యవహరించవలసిన ప్రభుత్వం తన ఆచరణను కక్ష సాధింపుగా, వ్యక్తిగత పంతంగా కనిపించేట్టు చేయడం అంటే ఇక అందులో నుంచి ప్రజా ప్రయోజన అంశాలు మాయమైనట్టే. అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బాధితులకు న్యాయం జరగడం, భవిష్యత్తులో నివారించడం వంటి లక్ష్యాలను కాక మరివేటుకు గురిపెట్టినట్టు కనిపిస్తోంది. మార్కెట్తో ముడిపడిన వినోద పరిశ్రమ జనం సాంస్కృతిక ఆవేశాల మీద, సహజాత అభిరుచుల మీద ఆధారపడి వినియోగదారులను సృష్టించుకుంటుంది. ఆ క్రమంలోనే తారలు, అభిమానులు పుడతారు. ప్రజా ప్రతినిధులకు, ఓటర్లకు మధ్య ఎంతో కొంత బాధ్యత, ఒప్పందం ఉంటాయి. కానీ సెలబ్రిటీలకు, ఫ్యాన్స్కు మధ్య మాత్రం అంతా ఏకపక్షమే. ఫ్యాన్స్ అవ్యాజ భేషరతో అభిమానం సమర్పించుకోవలసిందే. అందుకు ప్రతిగా తారలు ఏమీ చేయనక్కర్లేదు. అవే విలువలను, వీలైతే మరిన్ని హీన విలువలను కొత్తగా రీఇన్ఫోర్స్ చేస్తూ ఉండటం తప్ప. ఫ్యాన్స్ మధ్యలో హీరో తెర జీవితానికి వాస్తవానికి తేడా లేకుండా సంచరిస్తాడు. దేవుడి పాత్రలు వేసి దేవుణ్ణని, మాఫియా పాత్ర వేసి అరివీర భయంకరుణ్ణని భ్రమలో పడతాడు. అందుకే వారికి హాళ్లలోనే కాదు, రోడ్ల మీద కూడా జనం ఎగబడాలి, కిక్కిరిసిపోవాలి. చావులను కోరుకోరు కానీ తొక్కిసలాట జరిగి చొక్కాలు చినిగిపోవాలి. ఈ సన్నివేశాల మీదనే హీరోల మార్కెట్, సినిమాల ఓపెనింగ్స్ ఆధారపడతాయి. ఒక మహిళ మరణానికి, ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితికి కారణమైన సంధ్యా టాకీస్ తొక్కిసలాట మీద ప్రజలు ఎంతో కలవరంతో, ఉద్వేగంతో స్పందించారు. ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అల్లు అర్జున్ అభిమానులు ఒక నైతికమైన సంశయంలో పడిపోయి తమ హీరోను సమర్థించుకోలేక సతమతమయ్యారు. జరిగిన దుర్ఘటనలో అర్జున్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యత ఉంది. అట్లాగని అతను ఒక్కడే బాధ్యుడు అనడం కూడా సరికాదు. ప్రభుత్వం కూడా ఆయనను 11వ ముద్దాయిగా మాత్రమే చూపింది. ఈ అంశం మీద సమాజం స్పందన మానవీయ కోణం నుంచి మొదలై వివిధ వ్యవస్థల బాధ్యతను చర్చించడం దాకా సాగింది. అర్జున్ భౌతిక ప్రమేయం గురించి కంటే అతని నైతిక బాధ్యత మీద, అతని కంటి తుడుపు స్పందన మీద జనం పట్టింపు చూపారు. అర్జున్ కానీ, ఆయన సినిమా టీం కానీ ఆ మాటకు వస్తే మొత్తం టాలీవుడ్ కానీ ఈ విషాదంలో ఇమిడి ఉన్న వ్యవస్థాగత అమానవీయతకు బాధ్యత తీసుకోవాలి. భారీ బడ్జెట్లు, హీరోల పారితోషకాలు, బెనిఫిట్ షోలు, అధిక ధరల టికెట్లు, థియేటర్ల గుత్తాధిపత్యం, అభిమానులను వేడెక్కించే ప్రీ పోస్ట్ ఈవెంట్లు, వీటన్నింటి మీద ఆత్మవిమర్శ చేసుకుని సంస్కరించుకోవాలి. మున్ముందు ఏ తొక్కిసలాటలు, దుర్మరణాలు జరగవని సమాజానికి హామీ ఇవ్వాలి. బెనిఫిట్ షోలకు, భారీ టికెట్లకు అనుమతించిన ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యతల గుర్తింపు భవిష్యత్తులో వినోద ప్రేక్షకుల భద్రతకు, హక్కులకు గ్యారంటీ అవుతుంది. ప్రభుత్వ చర్యల విశ్వసనీయత కూడా ఇక్కడ చర్చనీయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి, అల్లు అర్జున్కు ఎన్నికల తగాదాలున్నాయని, ఆ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం కఠినంగా ఉంటోందని, సినీ పరిశ్రమను తన దారికి తెచ్చుకోవడానికి వరుస చర్యలు తీసుకుంటోందని సామాజిక మాధ్యమాల్లో గగ్గోలుగా ఉంది. రేపో మాపో ఒప్పందం కుదిరి సుఖాంతం అవుతుంది చూడండన్న జోస్యాలు కూడా వినిపిస్తున్నాయి. ఇటువంటి నిరాధార కథనాలకు ప్రభుత్వ చర్యలు సమర్థనలుగా కనిపించకూడదు కదా. న్యాయాన్ని అమలు చేయడం కక్షగానో, పంతంగానో అగుపించకూడదు కదా. బీఆర్ఎస్ తెలివి తక్కువ వైఖరి తీసుకుందని దానితో ముఖాముఖి కోసం వీరంగం వేయడం ఏమి తెలివి? అల్లు అర్జున్కి లాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా నాసిరకం సలహాదారులున్నట్టున్నారు. తప్పొప్పులను మీడియా ద్వారా తేల్చే తీర్పరితనం కానీ, ఉన్నట్టుండి మంత్రులు సినిమా విమర్శకులైపోయి నేరగాళ్ల సినిమాలను నిందించడం కానీ ఏ ప్రయోజనము నెరవేర్చదు. అధికార పార్టీ అంతా కలిసి లించింగ్ చేస్తున్నట్టు ఎగబడితే సానుభూతి అర్జున్ మీద పెరుగుతుంది తప్ప ఉపయోగం లేదు. హైకోర్టు బెయిలిచ్చిన తీరు మీద చాలా మందికి భిన్నాభిప్రాయాలున్నాయి. న్యాయపాలన కానీ, నేర విచారణ కానీ మన దేశంలో జరిగే తీరు కొత్తేమీ కాదు. నేరుగా తుపాకీ కాల్చిన సినిమా హీరోకు అన్ని వ్యవస్థలు కాపుగాశాయి. కోర్టు తగిన విధంగా స్పందించలేదని మరో పద్ధతిలో శిక్షించాలనుకోవడం యూపీ మార్గం. బుల్డోజర్ లాగే దీన్ని కూడా దిగుమతి చేసుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదు. అల్లు అర్జున్ అయినా, మరే నిందితులైనా తమ బాధ్యతను తప్పించుకోకూడదు. అలాగే ఈ మేరకు మాత్రమే పర్యవసానం అనుభవించాలి. అంతకు మించిన వేధింపు తగదు. మొత్తం వ్యవహారంలో ముందుకు వచ్చిన ప్రజా పట్టింపు అంశాలు విస్మరణలో పడకూడదు.